హాయ్ స్నేహ, ఎక్కడున్నావే? క్లాస్ లో ఉన్నావా? ఇవాళ నాతో మాల్కి వస్తానన్నా? అమ్మో నేను రాని, మా అమ్మ తిడుతుంది. ఛీ, పోవే పిరికిదానా. నేను మాల్లో ఉన్నాను. నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తా. నువ్వు కాలేజ్ నన్ను పడిచావు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. హాయ్, ఇది హెర్బల్ క్రీమ్. స్కిన్ కి చాలా మంచిది, అందంగా తయారవుతారు. వుడ్ యు లైక్ టు ట్రై దిస్? ఆగు అమ్మాయి, ఏంటి క్రీము? అమ్మా, ఇది ఆయుర్వేద క్రీమ్ అటమ్మా. ఇది రాసుకుంటే చాలా అందంగా తయారవుతారట. ఆహా, అమ్మాయి రేట్ ఎంత? శామ్, నువ్వేమీ 250 రూపీస్ ఎక్కువని ఫీల్ అవుతూ చెప్పకు. జస్ట్ ఓన్లీ అని చెప్పు. జస్ట్ 250 రూపీస్. 250 రూపాయలా? అమ్మో, పదవే పోదాం. అమ్మా, మరి అందం? అందాన్ని ఏమైనా కొరుకు తింటావా ఏంటి? అంటే బాగా కనిపించడం కూడా ఇంపార్టెంటే కదండి. మనకి దేవుడిచ్చిన శరీరాన్ని మనమే బాగా చూసుకోవాలి కదా, అప్పుడే కదా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మేము బాగా చూసుకోవట్లేదనా? మా అమ్మాయి కాన్ఫిడెన్స్ గా లేదనా ఏంటి? మాకే మెసేజ్లు ఇస్తున్నావు? No, 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 no. I didn't mean it, ma'am. ఆహా, మాకు ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావా? అయ్యో లేదండి. ఇదేంటి, సాముదిన ఎక్కడుంది? అమ్మో అన్నయ్య, నన్ను ఈ టైంలో ఇక్కడ చూశాడంటే చంపేస్తాడు. నిన్నెవరిమ్మన్నారు? మాకు అవసరం లేదని చెప్తుంటే అనవసరంగా తగిలిస్తావేంటి ఇవన్నీ? మాకు తెలియదు ఏం కొనుక్కోవాలో. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా మాకొద్దని? చాలా మంది నీలాగే అనవసరమైన వస్తువులన్నీ తగిలిస్తూ ఉంటారు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, అది కాదు మేడం. ఈ పీచు మిఠాయి ఇక్కడేం చేస్తుంది? ఆ గొడవ ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడే కోప్పడకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, కానీ దాని వెనక ఏదో కారణం ఉంటుంది. ముందా గొడవ పెద్దది కాకుండా చూడాలి, తర్వాత తన సంగతి చూస్తా. ఏదో క్రీమ్ అంకుతో మా అమ్మాయిని తప్పుదారి పట్టిస్తావా? దోమ అంటే? మేడం, ఏం జరిగింది నాకు చెప్పండి. మా అమ్మాయిని పిలిచి క్రీమ్ అమ్ముతుంది. నాకు అక్కర్లేదు అంటే మా అమ్మాయిని ఎలా పెంచాలో నాకే నీతులు చెప్తుంది. లేదు సూర్య సార్. నేను అలా అనలేదు, ప్రామిస్. మేడం, నేను ఈ మాల్కి జనరల్ మేనేజర్ని. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలిగినందుకు బాధపడుతున్నాను. మీరు మన స్టోర్లో
రూపీస్ విలువ గల ఏదైనా వస్తువు కొనుక్కునేలాగా ఓ ఓచర్ ఇప్పిస్తాను. దాంతో మీరు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మేడం వాళ్ళని తీసుకెళ్లి కౌంటర్లో 500 రూపీస్ ఓచర్ ఇప్పించండి. ఓకే సార్. మీరు వెళ్ళండి. ఇలా రామ్మా. సూర్య సార్ని నా క్యాబిన్లోకి రమ్మనండి. అలాగే మేడం. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షాపింగ్కి వచ్చావా? వస్తే సైలెంట్గా చేసుకుని వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? కొత్తగా సార్ అని పిలుస్తున్నావేంటి? అది కాదు సార్, నేను ఇక్కడికి షాపింగ్ చేయడానికి రాలేదు, కష్టపడి పని చేయడానికి వచ్చాను. టీవీ, ఫ్రిడ్జ్ డబ్బులు ఇవ్వాలనుకున్నాను కదా, అందుకే. ఇక్కడ జాబ్ కావాలని వస్తే కోటి సార్ నన్ను ట్రైల్లో పెట్టి సేల్స్ టార్గెట్ ఇచ్చారు సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీని కదా సార్, అందుకే మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాను. ఓహో, ఆ నష్టాన్ని పూడ్చడానికి మీరు ఎంచుకున్న దారి ఇదే. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎందుకు? మాకు ఇప్పుడు డబల్ నష్టం కదా. ఇలా అవుతుందని అనుకోలేదు సార్. పెద్ద మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అమ్మమ్మ, ఐ మీన్ పెద్ద మేడం పిలుస్తున్నారు. నేను జాబ్ లో జాయిన్ అవ్వక ముందే తీసిస్తారేమో. మేడం మీరు ఆగండి, సార్ మిమ్మల్ని ఒక్కరిని పిలుస్తున్నారు. అర్థమైంది కదా? దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. ఈ లోపల దయచేసి నువ్వు ఎవ్వరికి ఏమీ అమ్మకు, ఎవరి జోలికి వెళ్లకు. సూర్య సార్, అది దయచేసి జోలికి అంటే ఏంటని మాత్రం అడగొద్దు. ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుంది కదా. చెల్లి, చెల్లాయ్, అది రేపటి నుంచి అంత మంచి రోజులు కావు. ఒక్క నిమిషం అక్క, నేను మరిది గారికి ఫోన్ చేస్తున్నాను. శామ్ గురించి. శ్యామ్ గురించా? చేసుకో చేసుకో. ఏమండి, శామ్ మాల్కి వెళ్ళిందట, మిమ్మల్ని ఏమైనా కలిసిందా? నేను పని మీద బయటకు వచ్చాను జయంతి, కాసేపట్లో మాల్కి వెళ్తాను, అక్కడ కనుక్కుంటానులే. సరే ఉంటాను. ఏంటి శ్యామ్ మాల్కి వెళ్ళటం ఏంటి? ఈ అమ్మాయి ఇలా చేస్తుందేంటి? ఏ ఉద్దేశంతో వెళ్ళి ఉంటుంది? ఇంట్లో ఎవరికి చెప్పకుండా చెప్పి వెళ్ళుండొచ్చు కదా. అసలు శామ్ మాల్ కిందకు వెళ్ళింది తెలిసి తెలియని తను ఏ గొడవలో ఇరుక్కుంటుందో ఏంటో. కంగారు పడకు చెల్లి, నీ కోడలు తెలివైన పిల్లే. ఆ. ఏదో అవసరం ఉండి వెళ్ళుంటుంది. ఈ రోజు చాలా బాగుంది. మళ్ళీ రేపటి నుంచి శూన్యమాసం. డబ్బు. అబ్బే, అరే లిలీ ఫోన్ చెప్పమ్మా. అమ్మా, శామ్ వదిన ఇక్కడ సేల్స్ గర్ల్ లానే ఉంది. అయితే ఇక్కడ గొడవతో జరుగుతుంది. నానమ్మ అన్నయ్యని క్యాంపెయిన్ కి పిలిపించి మాట్లాడుతుంది. ఏంటి, వదిన సేల్స్ గర్ల్ అవ్వడం ఏంటి? గొడవేంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. నాగు. ఏమేం చెల్లి? ఒక నిమిషం అక్క. ఏమండి, శాము బాల్ సేల్. అయ్యో, ఏదో గొడవ, నాకేం అర్థం కావడం లేదండి నాకు అసలు. ఏంటి శ్యామ్ మాల్లో సేల్ చేస్తూ గొడవ పెట్టుకుందా? నాకేం అర్థం కావట్లేదు. నేను వెంటనే మాల్కి బయలుదేరుతున్నాను. నేను కూడా బయలుదేరొస్తున్నానండి. ఉంటాను. డ్రైవర్, వెంటనే షాపింగ్ మాల్కి పోనీ. భాషా, కార్ది ఇదిగోక్క. శామ్, సేల్స్ గర్ల్ ఏంటి మధ్యలో? ఇదేంటి? ఏం జరుగుంటుంది?
ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయితో మాట్లాడి ఇంట్లో దింపేసిరా. దానికి ఒక కారణం ఉంది నాయనమ్మ. శ్యామ్ ఇంతకు ముందు అక్కతో మాట్లాడుతుంటే విన్నాను. తనేం చెప్పిందంటే, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మన ఇంట్లో మన వల్ల ఏదన్నా లాస్ జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక కాస్ట్లీ ఫ్లవర్ వాస్ పగలు కొట్టేశాను. అప్పుడు మా నాన్నని అడిగి నిమ్మకాయలు తెప్పించుకొని టేస్టీ జ్యూస్ తయారు చేశాను. మా లాన్ లో ఒక చిన్న టేబుల్ వేసి ఒక జగ్లో లెమనేడ్స్, కొన్ని గ్లాసెస్ పెట్టుకొని ఒక బోర్డ్ మీద లెమనేడ్స్ 50 cents per గ్లాస్ అని ప్రైస్ రాసి పెట్టి అందరికి అమ్మేశాను. ఆ వచ్చిన డబ్బులన్నీ ఫ్లవర్ వాస్ పగలగొట్టినందుకు అమ్మకిచ్చేశాను. అవునా సామోదినా? తన వల్ల నష్టం జరిగింది కాబట్టి తనే దానికి బాధ్యత తీసుకొని పనిచేసి ఆ నష్టాన్ని తీరుస్తానంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే పాటిస్తారట. ఆ అమ్మాయి అలా అందా? నువ్వు ఏ విలువల గురించి అయితే చెప్తుంటావో అదే విలువలు ఆ అమ్మాయి నోటి నుంచి వినేసరికి నాకు చాలా ఆనందం వేసింది. ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. కానీ సూర్య, ఆ నియమాలు వజ్రపాటి కుటుంబానికి మాత్రమే వర్తిస్తాయి. ఆ నియమాలు బాధ్యత ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయి నాయనమ్మ. పోనీ ఇలా ఆలోచిద్దాం. శ్యామ్ని పనిలోకి తీసుకోవడం అనేది కోటేశ్వరరావు గారి నిర్ణయం. ఇన్నాళ్ళు ఆయన తీసుకునే ఎంప్లాయీస్లో ఒక్కరిని కూడా మన పవర్ను ఉపయోగించి తీసేయలేదు. ఆయన మీద మనం చూపిస్తున్న గౌరవం అది. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. నువ్వు చెప్తోంది మంచి ఆదర్శంగానే ఉంది. కానీ ఒక పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయి మన మాల్లో ఇలా మామూలు సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే? అమ్మో, సమయానికి చేదు కాఫీ. సూర్య సార్ వచ్చి సేవ్ చేశారు. లేకపోతే ఓ గాడ్, మిస్టేక్ సామ్, మిస్టేక్. ఓకే, ఇంకా భయపడకు. ప్రొఫెసర్ ఏం చెప్పారు కాలేజ్లో? నువ్వు అమ్మే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎవరికి అమ్మబోతున్నావో వాళ్ళ గురించి తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఇది కొనాల్సింది ఆడవాళ్ళు. వాళ్ళ ఫోకస్ ని ముందు నా వైపు తిప్పుకోవాలి. ఆ తర్వాత మాటల్లో పెట్టి ఈ ప్రోడక్ట్ ని అమ్మేయాలి. ఐడియా. సూర్య సార్ తను వచ్చేదాకా ఏం చెప్పాడు? ఏదో జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వాట్ ఇస్ దిస్ జోలికి? జోలికి వెళ్ళను, కానీ సేల్స్ చేసుకుంటా. ఎందుకంటే కోటి సార్ టార్గెట్ ఇచ్చారు. అది పాస్ అయితేనే ఇక్కడ జాబ్. ఐ నీడ్ దిస్ జాబ్. And a true Vajrapati never gives up. ఇండియాలో నమస్తే పెడితే తిరిగి నమస్తే పెట్టకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంతైనా ఇండియా ఈజ్ గ్రేట్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఇప్పుడు ప్లాన్ టు సెకండ్ స్టెప్. మేడం, మీ హెయిర్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా మీ సీక్రెట్ చెప్పండి మేడం. నా జుట్టు బాగా ఊడిపోతుంది. అమ్మా, ఆ సీక్రెట్ నీకు చెప్పమన్నా చెప్పను. మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ హెయిర్ సీక్రెట్ చెప్తే నేను నా స్కిన్ ఇంత గ్లోగా ఉండే సీక్రెట్ చెప్తాను. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి కాచి రాసుకుంటాను. అస్సలు రాలదు, పైగా తొందరగా పెరుగుతుంది. వావ్, రియల్లీ? ఎస్. దిస్ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ నిగనిగలాడే చర్మకాంతి రహస్యం ఏంటో చెప్పు. ఇదిగోండి ఈ హెర్బల్ క్రీమ్ విత్ అలోవెరా. ఒకసారి చూడండి. ఓ, ఇదా? మా ఇంట్లో కలబంద బోల్డంతుంది. ఇంట్లో ఉంటుంది ఆంటీ, కానీ మీరెప్పుడైనా దాన్ని తీసి ఫేస్ కి రాసుకున్నారా? ఇప్పటి వరకు ఎప్పుడు రాసుకోలేదు. అది చీల్చి తొక్క తీసి దాన్ని రాసుకునే టైం ఎక్కడిది? అదే మరి ఆడవాళ్ళతో ఉన్న ప్రాబ్లం. ఊర్లో అందరికీ పనులు చేసి పెడతాం, కానీ మనకి మాత్రం ఒక్క పని కూడా చేసుకోము.
మనం అలా అలోవెరా తీసుకోలేమని మా కంపెనీ వాళ్ళు చక్కగా ఒక బాక్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇంతకీ ఇదెంత? జస్ట్ 250 రూపీస్. అమ్మో, 250 నాకొద్దు. ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం. ఆంటీ జస్ట్ 250 రూపీస్ మీకంటే ముఖ్యమా? మీరే ఆలోచించండి, ఎన్ని పనులు చేస్తారు మీరు? ఇంట్లో అందరికీ ఇన్ని చేసి పెడతారు, కానీ మీకంటూ మీకు ఏం చేసుకున్నారు? ఇదే 250తో మీ అబ్బాయికి చిన్న బొమ్మ కొనేస్తారు. ఇదే 250తో మీ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఏమీ ఆలోచించకుండా కొనేసి పెడతారు. కానీ మరి మీ సంగతి ఏంటి? మీకంటూ మీరు గిఫ్ట్ ఇచ్చుకొని ఎన్నేళ్ళయింది? మీకు మీరు ఇంపార్టెంట్ అయితే 250 రూపీస్ నథింగ్ ఆంటీ. మా ఆయన కూడా అంటున్నారు నీ ఫేస్ లో గ్లో తగ్గిందని. అందుకే మీరు ఇది కొనుక్కోండి. గ్లో మీ ఆయన ఫేస్ లో చూడండి. అవునా? అయితే ఇవ్వమ్మా, ఒక బాక్స్ ఇవ్వమ్మా. ఓకే ఆంటీ, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఓకే. ఎస్, మై ఫస్ట్ సేల్. ఐ వాంట్ ఇట్. నువ్వే ఒకసారి ఆలోచించు. తన ఇంటికొచ్చిన అతిథిని సావిత్రమ్మ తన మాల్లో సేల్స్ గర్ల్ గా పనికి పెట్టుకుందా అని వాళ్ళు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మనకు మర్యాదగా ఉంటుందా? వద్దు సూర్య, ఆ అమ్మాయిని ఇంట్లో దిగబెట్టొచ్చాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఆ అమ్మాయి పాటిస్తుంది వాళ్ళ ఇంటి నియమాలు. మనమేం తనకి చెప్పలేదే. రాజీ, జయంతితో మాట్లాడావా? ఏమంది? బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇమ్మందా? మీరు మీ కంగారు అయినా ఆఫీస్ కి వెళ్లకుండా ఈ దిక్కుమాలిన పేకలు ముందేసుకొని కూర్చున్నారేంటి? ఎలా వెళ్ళను? ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? అక్కడ నేను డబ్బులు ఇచ్చేంత వరకు నా మొహం చల్లదంతే. హోంవర్క్ ఎగ్గొట్టేసిన పిల్లాళ్ళ ఉంది మీ పరిస్థితి. అయినా చోద్యం కాకపోతే అక్కడ ఉండాల్సిన మీరు ఇక్కడున్నారు. ఇంట్లో ఉండాల్సిన పిల్లేమో మాల్కి వెళ్లి హంగామా చేస్తుందట. ఏమిటో ఆ పిల్ల చేసిన అల్లరి వల్ల జయంతి నేను అడిగిన డబ్బు గురించి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. సాముదిన మాల్కి వెళ్ళడం ఏంటి? ఓ, అర్థమైంది. సాముదిన టీవీ ఫ్రిడ్జ్ డబ్బుల కోసం నువ్వు ఎంచుకున్న మార్గం ఇదా? మీరు ఇది యూజ్ చేయండి, మీ స్కిన్ పిగ్మెంటేషన్ మొత్తం పోతుంది, స్కిన్ ఫేర్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తారా? నాకొకటి ఇవ్వమ్మా. ఓకే ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు ఒకటి ఇవ్వమ్మా. ఓకే. ఏమిటి త్వరగా ఏం పదండి. చేస్తుంది? ఏం జరిగిందో నాకేం తెలుసండి. లిల్లీ ఫోన్ చేసింది, పదండి. పద. ఏదో గొడవట ఏంటో. ఇదిగో అమ్మా డబ్బులు. నాకు కూడా ఒకటి ఇవ్వండి. రండి రండి. ముందు నాకు ఇవ్వమ్మా. ముందు నాకు ఇవ్వండి. అమ్మా, ముందు నాకు ఒక బాక్స్ కావాలి. ముందు నాకు ఇవ్వమ్మా. నాకు ఒక బాక్స్ ఇవ్వండి. త్వరగా ఇవ్వమ్మా. ముందు నాకు ఇవ్వండి. అమ్మా, అమ్మా, నాకు ఒక బాక్స్ కావాలి. త్వరగా ఇవ్వమ్మా. ముందు నాకు ఇవ్వండి. అమ్మా, ముందు నాకు ఒక బాక్స్ కావాలి. అమ్మా నాన్న, సాముద్రిని చూసారా? మాల్లో పనిచేస్తుంది.
నాకు కూడా ఒకటి ఇమ్మనండి. అమ్మా నాకు కూడా ఒక క్రీమ్ కావాలి. నాకు కూడానండి. ఏమండి ఒక 2 మా కోసం పక్కన పెట్టించమనండి.